హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తమిళనాడులో ఉన్న తిరువణామలైలో ఉండే అరుణాచల గిరి పైన జరిగే కార్తీక దీపోత్సవం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అరుణ అంటే పాపములు హరించున్నదని, అచలం అంటే కొండని అర్థం. అరుణాచలం అంటే పాపములను హరించే కొండని అర్థం. అసలు ఈ కార్తీక దీపోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు, ఎప్పుడు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంచభూతాలలో ఒకటైన అగ్నిస్వరూపమైన అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్న ఈ గిరిపైన కార్తీక దీపోత్సవం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు వచ్చే కృతికా నక్షత్రం రోజున జరుపుకుంటారు. అరుణాచల క్షేత్రంలో కొలువై ఉన్న శివయ్యను అరుణాచలేశ్వర అని, పార్వతీ అమ్మవారిని ఉన్ని అమ్మాళ్ అని పిలువబడతారు. తమిళనాడులో కార్తీక మాసం అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసం. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమిగా కార్తీక దీపోత్సవం జరపబడుతుంది. ఈ సంవత్సరం తమిళ క్యాలెండర్ ప్రకారం కార్తీక పౌర్ణమి డిసెంబర్ 4, 2025 వచ్చింది. కానీ కృతికా నక్షత్రం ఉన్న రోజు ఈ కార్తీక దీపం అరుణాచలగిరిపైన వెలిగిస్తారు. కాబట్టి డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం 4:52 భరణి నక్షత్రం ముగుస్తుంది. తర్వాత కృతికా నక్షత్రం మొదలవుతుంది. ఈ కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో కృతికా నక్షత్రం ఏ రోజున ఉంటుందో ఆ రోజున ఈ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. ఈ రోజున వెలిగించే దీపాన్ని కార్తీక దీపమని, కృతికా దీపమని, మహాదీపమని అంటారు. కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలం గిరి చుట్టూ ప్రదక్షిణలు చేసిన లేదా ఈ కార్తీక దీపాన్ని దర్శించిన సకల పాపాలు హరించి మోక్షం లభిస్తుందని ప్రజల యొక్క విశ్వాసం. ఇవన్నీ చేయలేకపోయినా కనీసం అరుణాచలేశ్వర అని స్మరిస్తేనే చాలు మనం చేసిన పాపాలన్నీ హరించి మోక్ష మార్గం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. అలాగే భక్తుల యొక్క నమ్మకం. ఈ కార్తీక దీపాన్ని ప్రదోషకాలంలో వెలిగిస్తారు. అంటే దాదాపు సాయంత్రం 6 గంటల సమయంలో వెలిగిస్తారు. ముందు గుడి చుట్టూ ఉన్న దీపాలన్నీ వెలిగించిన తరువాత గిరిపైనున్న మహాదీపాన్ని వెలిగిస్తారు. కార్తీక దీపాన్ని వెలిగించడం కోసం ఈ వత్తిని ముందుగానే సిద్ధం చేసుకొని కొండపైకి తీసుకొని వెళ్తారు. ఈ అరుణాచలం గిరి యొక్క ఎత్తు దాదాపు 2671 అడుగులు. ఈ కొండపైన వెలిగించే వత్తును తయారు చేయటం కోసం 350 మీటర్ల క్లాత్ని ఉపయోగిస్తారు. ఈ వత్తిని తడపడానికి దాదాపు 1000 కేజీల నెయ్యిని ఉపయోగిస్తారు. ఈ వత్తిని వెలిగించడానికి కోసం కాగడాన్ని వెలిగించి వత్తిపైన కర్పూరం ఉంచి దీపాన్ని వెలిగిస్తారు. ఈ వత్తు దాదాపు 10 రోజుల పాటు వెలుగుతుంది. వెలుగుతున్న దీపం దాదాపు 30 కిలోమీటర్ల వరకు దర్శనమిస్తుంది. కొండ క్రింద నుంచి ఈ దీపాన్ని చిన్న దీపంలా కనిపిస్తుంది. ఈ దీపం వెలుగుతున్న 10 రోజులు స్వామి అమ్మవార్లు ఉత్సవమూర్తులుగా గిరి చుట్టూ ఊరేగింపుగా తీసుకొని వస్తారు. ఈ కార్తీక దీపాన్ని నేరుగా దర్శించలేని వారు ఇంటి వద్దనే ఉండి దీపాలను వెలిగించి ఇంటి వద్దన వెలిగించిన దీపాన్ని అరుణాచలం గిరిపైన వెలిగించిన దీపంగా భావించి అరుణాచలేశ్వర అని స్మరిస్తే ఆ అరుణాచలేశ్వరుడు సంతోషించి మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన సకల పాపాలను హరించి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం. ఈ కార్తీక దీపోత్సవాన్ని 3 రోజుల పాటు జరుపుకునే పండుగ. ఈ కార్తీక దీపోత్సవాన్ని ఇంటి వద్దనే ఉండి జరుపుకునే వాళ్ళు మొదట 2 రోజులు మొదట ఇంటిలో దీపాలను కనీసం 5 లేక 7 వెలిగిస్తారు. ఇంటిలో వెలిగించిన తరువాత బయట వెలిగిస్తారు. కానీ కార్తీక దీపోత్సవం 3వ రోజున మాత్రం మొదట 6 బయట దీపాలను వెలిగించి ఆ తరువాత ఇంటి లోపలికి వచ్చి దీపాలను వెలిగిస్తారు. ఇలా ఈ విధంగా 3 రోజులు కార్తీక దీపాన్ని జరుపుకుంటారు. ఇలా కార్తీక దీపోత్సవం రోజున దీపాలను వెలిగించి ఆ అరుణాచలేశ్వరునికి పూజ చేసుకుంటారు. పూజ చేసుకొని స్వామివారికి ఏదైనా నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇవేనండి కార్తీక దీపోత్సవం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఈ 2025లో కార్తీక దీపోత్సవం కృతికా నక్షత్రం రోజున అంటే డిసెంబర్ 3వ తేదీన ప్రదోషకాలం అంటే దాదాపు 6 గంటల సమయంలో వెలిగించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో దీపాలను వెలిగించి ఆ అరుణాచలేశ్వరిని ధ్యానించి మోక్ష మార్గాన్ని పొందాలని కోరుకుంటూ ఈ వీడియోని అందించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.